ఫన్మోజీ కుటుంబ సభ్యులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ పండక్కి పండగ లాంటి సిరీస్ తో మీ ముందుకు వచ్చేసాం. కాబట్టి మా కష్టాన్ని మీ ఇష్టంతో గుర్తించి లడ్డూలు లాంటి లైకులు, సున్నుండలు లాంటి షేర్లు, కాజాలు లాంటి కమెంట్లు ఇచ్చేసి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి బాబు. ఇవే ఈ పండగకి మీరు మాకు ఇచ్చే స్వీట్ గిఫ్ట్లు. ఏంటో ఇది పిసినగొట్టు భవనమో పాడుపడ్డ భవనమో అర్థం కావట్లేదు. ఎక్కడ చూసినా గోడకున్న సున్నం పెచ్చులు రాలి పడిపోతున్నాయి. ఎప్పుడో మనుగడు చిన్నప్పుడు ఇంటికి పెయింట్ వేయించారు, మళ్ళీ ఆ ఊసే లేదు. ఏంటి లక్ష్మి పొద్దు పొద్దున్న గొనుగుళ్ళు? గొనుకులు కాదు, గోడకున్న పెచ్చులు. పోపు అన్నాక పేలడం, పెచ్చులు అన్నాక రావడం కామన్ కదే, దానికి ఎందుకే అంత సీన్ చేయడం? తిట్టేస్తాను మిమ్మల్ని. కిందటి సంక్రాంతి చెప్పారు ఇంటికి పెయింటింగ్లు వేయిస్తానని. ఆ సంక్రాంతి వెళ్ళి ఈ సంక్రాంతి కూడా వచ్చేస్తుంది, కానీ ఇంటికి సున్నాలు వేయించలేదు. నీకేం బానే చెప్తావు, ఆ సున్నాలు వేయించాలంటే నా జేబులు కన్నాలు ఆడతాయి. అయినా ఇంద్రభవనం లాంటి ఇంత పెద్ద ఇంటికి పెయింట్లు వేయించాలంటే ఆ లక్ష్మీదేవి అనుగ్రహించాలి. లక్ష్మీదేవి అనుగ్రహం ఇలా పిసినగొట్టుతనంతో ఉంటే కాదు, ఇల్లు శుభ్రంగా ఉంటే వస్తుంది. అయితే ఈ సంవత్సరం సున్నాలు వేయించాలంటావు? అవును, వేయించాల్సిందే. ఇది పిసినగొట్టు లక్ష్మి ఆర్డరు. సరే సరే ఇస్తానులే. ఇప్పటికిప్పుడు పెయింట్లు అంటే మన మనుగడ ఖాళీగా ఉన్నాడు కదా, పంపిద్దాం. రే మను ఏంటి నాన్నగారు? మార్కెట్కి వెళ్ళి చికెన్ పట్టరావాలా, మటన్ పట్టరావాలా, ప్రాన్సా, పీతలా, ఏం తేవాలి నాన్నగారు చెప్పండి. పీతలో ప్రాన్స్ కాదు, పెయింటర్ ని పట్టుకురా. పెయింటర్? వాట్ ఈస్ ద మ్యాటర్? అవన్నీ నీకు ఎందుకురా, ముందు చెప్పిన పని చెయ్యి. నాన్నగారు పెయింటర్ వచ్చాడు. చెప్పండి అంకుల్ చెప్పండి. పికాసో పెయింటింగ్స్ చెయ్యాలా, డావిన్సీ డ్రాయింగ్స్ చెయ్యాలా, లేకపోతే మోనాలిసా అని మళ్ళీ గీయాలా? వాట్ డు యు వాంట్ టు పెయింట్? టెల్ మీ. రే నేను సున్నాలు వేసేవాడిని తెమ్మన్నాను రా, ఈ సన్నాసగండి కాదు. అంకుల్ ఏం మాట్లాడుతున్నారు అంకుల్? చిన్నప్పుడు డ్రాయింగ్ కాంపిటీషన్ లో నేనే ఫస్ట్ తెలుసా. ఇప్పుడు సర్టిఫికెట్లు అడగండి, ఇంట్లో మర్చిపోయా. సరిపోయింది మీ ఇద్దరితోనే, అంతగా దాకా బొంత. అనయ్య అబ్బా చెవుల్లో తుప్పంతా వదిలిచ్చాడు ఎదవా. కొంచెం మెల్లిగా పిల్లచ్చు కదరా. దూరంగా ఉన్నావు కదా వినిపిచ్చదా అని గట్టి పిలిచాను. ఏ మాటగా మాట గాని నువ్వు ఈ మధ్యన చాలా బిజీ అయిపోయావన్నయ్య, ఫోన్ కూడా చేయట్లేదు. ఫోన్ అంటే అదే మొన్న మధ్య మన కాలనీకి ప్రెసిడెంట్ అయ్యాను రా, కొంచెం పనులు ఉంటాయి కదా, అందుకే కుదరలేదు. ఏటనయ్యా నువ్వు ప్రెసిడెంటా? ముందే చెప్పాలి కదా. ఇప్పుడు చెప్పాను కదరా. తస్సయ్యా, నేను ఇక్కడ యూత్ ప్రెసిడెంట్, నువ్వు అక్కడ కాలనీ ప్రెసిడెంట్. పొలిటికల్ ఫ్యామిలీ హేమంది, రాజకీయం మన రక్తంలోనే ఉంది. రేపో మాపో మన మనుగాని కూడా కార్పెంటర్ చేసేద్దాం. కార్పెంటరా? అదేనయ్యా, సిటీలో ఏరియాకి ఒకడు ఉంటాడు కదా, ఆడు కార్పొరేటర్ రా. అదే కార్పొరేటర్ క్యాలిక్యులేటర్ చేసేద్దాం. అది సరే గాని ఇంతకీ విషయం ఏంటి, ఎలా ఫోన్ చేసావు? అదేనయ్యా సంక్రాంతి వస్తుంది కదా, మరి మీరు వస్తున్నారా? ఎక్కడికి? ఇంకెక్కడికంటా పెట్టరా బాబు, మన భయవరంకి. అసలు ఈ సంవత్సరం అమ్మవారి జాతర ఘనంగా జరిపించేస్తున్నాను. ప్రెసిడెంట్ కదా, నేనే చూసుకోలేదంతా. ఓహో, ఈసారి జాతర మామూలు ఉండదనయ్యా. కలరింగ్లు, లైటింగ్లు, కోటింగ్లు, ఫైటింగ్లు, గేమింగ్లు మొత్తం సెట్టింగ్స్ చేస్తాను, మీరు వచ్చేయండి. ఇప్పుడు చెప్తే ఎలా వస్తాం రా కాశీ? పైగా పండగ సీజన్, ట్రైన్ టికెట్లా దొరకవు. పోనీ బస్సు ఎక్కుదామా అంటే టికెట్లకు ఆస్తులు అడుగుతారు. పోనీ మన సంజయ్ పంపించామంటవా? ఏది ఆ తుప్పట్టిన ట్రాటరా? వద్దురా బాబు, కింద డేడు కుదుపులకే నొప్పులు ఇంకా తగ్గలేదు. మేమే ఏదో ఒకలా కింద మీద పడొస్తాం. సరే అనయ్య, బేగ వచ్చేయండి. మిమ్మల్ని స్టేషన్ గడు మన సత్తుపండు గడు రిసీవింగ్ చేసుకుంటాడు. సరేరా కాశీ, ఉంటా. వీడు కరెక్ట్ టైంలో బానే ఫోన్ చేశాడు, లేకపోతే పండగ సున్నాలని, పప్పలని, పిండ్లని, నూనెలని బోళ్ళంత ఖర్చయిపోయేది. వీడు పుణ్యం అని అవేమీ లేకుండా తప్పాయి. ఇప్పుడు హ్యాపీగా భీమవరం వెళ్ళిపోయి పిండి వంటలన్నీ తినేసి పండగ ఎంజాయ్ చేసి వచ్చేచ్చు. ఏమండి పెయింట్లు వేయిస్తున్నారా లేదా? ఇక్కడ పెయింట్లు ఎత్తు కూర్చుంటే పండగ అయిపోద్ది. అవతల మా తమ్ముడు భీమవరం రమ్మని పిలిచాడు. అందరూ బట్టలు సర్దుకుని రెడీ అవ్వండి. మరి పెయింట్లు ఊరి నుంచి వచ్చాక వేద్దాం లేవే, ఇల్లేమన్నా పారిపోద్దా? ముందు రెడీ అవ్వు. హలో చిట్టి. చెప్పాను. ఈ సంక్రాంతికి మా ఫ్యామిలీ అందరం భీమవరం వెళ్తున్నాం. ఈ పండగ 4 రోజులు అక్కడే. ఫెస్టివల్ అంతా ఫుల్ ఫన్ అని అంటున్నారు, కానీ నువ్వు కూడా వస్తే డబుల్ ఫన్ ఉంటుంది. రావచ్చు కదా చిట్టి? అయ్యో అను, గౌర ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ లీక్ చేస్తాడు. మేము బ్యాగులు సర్దుకుని స్టేషన్ దగ్గర ఉన్నాం, మీరే లేటు. యు ఆర్ సో క్యూట్. సరే ట్రైన్ లో కలుద్దాం, బాయ్. ట్రైన్ 9 గంటలకి అంటే మనం స్టేషన్ లో 5 గంటలకే ఉండాలి. ఎందుకు నాన్నగారు? ప్లాట్ఫామ్ మీద పలావ పొట్లాలు అమ్ముతారా? పలావ్ పొట్లాలో పులిహార పొట్లాలో నీకు ఎందుకురా? ముందు నువ్వు బ్యాగులన్నీ సర్దావా?
నేను బ్యాగ్ సర్దుకున్నాను గానీ ప్రతిసారిలా సర్దుకు రావాలంటే నా వల్ల కాదు. నాకంటూ కొన్ని రిక్వైర్మెంట్స్ ఉన్నాయి. అవి సాటిస్ఫై చేస్తానంటేనే నేను మీతో ట్రావెల్ చేస్తాను. ఏంటో అవి? బోగి మొత్తం ఏసీ ఉండాలి, కూర్చోడానికి విండో సీట్ ఉండాలి, ప్రతి 10 నిమిషాలకి పప్పలు కొనాలి, సాపుకుని పడుకోవడానికి విశాలమైన భర్త కావాలి. సాపుకొని పడుకోవాలి అంతేగా? పద. ఏంటి నాన్నగారు ఇదే చిన్నపిల్లల ఉయ్యాల్లో వేసారు? ఈ జనరల్ బోగిలో నించోడానికి ప్లేస్ దొరకదు. నీకు బెర్త కావాలరా బెర్త? మూసుకొని ఊరెళ్ళేదాకా ఆ ఉయ్యాల్లోనే పడుండు. ఎక్స్ట్రాలు వాగావో బాతుల్లో పెట్టి తలుపేస్తాను. నో అబ్బా, భీమవరం టికెట్ కొనుక్కొని బాడీ మసాజ్ చేయించుకున్నట్టుంది. సరిపోయిందిలేండి. మీరే ఎలాగంటే ఉయ్యాల్లో ఊగితో వచ్చింది నేనేమనాలి? ఒరే గోరా, ఆ లగేజ్ కొంచెం తీసుకొచ్చేయండి రా. మీరు దయచేయండి త్వరగారు, కూలినా కొడుకులు ఉన్నాంగా, మేము మోసుకొస్తాంలే. ఎలాగో ఊరొచ్చాం కదా, ఇంకెందుకు ఈ టికెట్లు బరువు బొక్క చింపేద్దాం. లక్ష్మి, ఫాలో మీ. నా జన్మభూమి ఎంతో అందమైన దేశము, మా భీమవరం అందులో నా కమ్మని ప్రదేశము, నా సామీరంగా హై హై ఊరొచ్చేసాంగా. ఏం డాడీ అంత హుషారుగా ఉన్నారు? సొంతూరు పవర్ తల్లి, ఇక్కడ ఉండే ఎనర్జీయే వేరు. ఈ ఊర్లో మనల్ని ఆపేవాళ్లే లేరు. ఆగండి, టికెట్ ఇవ్వండి. టికెట్ నేను ఎందుకు ఇస్తానయ్యా? కౌంటర్లు ఇస్తారు, తీసుకో. ఏంటి ఎట్ కాదమా? నేను టీటీని, మీ జర్నీ టికెట్ చూపించండి. అది ముందే చెప్పాలి కదా. అయినా మేమేమో దొంగ ప్రయాణం చేసేవాళ్ళ కనిపిస్తున్నావా? ఆ టికెట్లు ఎవరా? ఏ టికెట్లు నాన్నగారు? అదేరా, మనం ప్రయాణం చేసి వచ్చాంగా హైదరాబాద్ నుంచి, ఆ ట్రైన్ టికెట్లు. అయ్యా ఎలాగో ఊరొచ్చాం కదా అని చింపేసి పడేసాను నాన్నగారు. ఊరు బొక్కగా మమ్మల్ని ఎరకాటంలో పడేసావు కదరా. సార్, మేము టికెట్ తీసుకుని ప్రయాణం చేశాం సార్. ఇదిగోండి, ఈ అదవే చింపేశాడట. నేను ఉద్యోగం జాయిన్ అయినప్పటి నుంచి చూస్తున్నాను, ప్రతి ఒక్కడు ఈ సొల్లు చెప్పేవాడే. మర్యాదగా టికెట్ తీయండి, లేదా మనిషికి 500 చెప్పున ఫైన్ కట్టండి. మనిషికి 500? మేము తీసుకున్న టికెట్ కూడా అంత కాస్ట్ కాదు కదండి. అది జనరల్ ఇరుక్కొని వచ్చాం. కొనుక్కొని వచ్చేదో ఎగుదుకొని వచ్చేదో నాకెందుకు, ఫైన్ కట్టండి. ఎందుకు కట్టాలండి ఫైన్? మాది ఈ ఊరే. చిన్నప్పుడు అంతా ఎక్కడ పుట్టి పెరిగాం. మా తమ్ముడు ఎవడో తెలుసా? పంచాయతీ ప్రెసిడెంట్. ఏంటి పిషన్ కొట్టు కాశీనాథం అన్నయ్య మీరు? మరి ఎవరనుకున్నాం? అయితే ఆయన కూడా ఫైన్ ఎగ్గొట్టేశాడు, కట్టేసి వెళ్ళిపోండి. ఈడితేటండి అదొక డిస్కషన్ లో ఆ ఫైన్ ఏదో కట్టండి వెళ్ళిపోదాం. కడతారా? కడతా. నీ సొమ్మేం పోయింది? ఇదిగోండి సార్ ఫైన్. వెళ్ళండి వెళ్ళండి. దిగడమే దిగిపోయింది. జగన్నాథం గారు ఎలకౌంటూ భీమవరం అండి. కమ్మే. ఇంతకీ మనం ఇంటికి ఎలా వెళ్ళేది? మన థియేటర్ ఉంది కదండి, అది ఎక్కెళ్ళిపోదాం పదండి. ఒరే సత్తిపండు, వెనకాల తొట్టుంది, మరి ట్రాక్టర్ ఏది? థియేటర్ దొండడానికి వెళ్ళిందంటండి, అందుకే దొంగట్టుకొచ్చాం. అందరు త్వర బండి ఎక్కించాం అనుకోండి, అట్టుకుపోతాయి. రే తొట్టుకోడగా, ఆ తొట్టుగాడు ఏం చేస్తున్నారా? తౌడు కలుపుతున్నానండి. సాంబార్ కలుపుతున్నాడు, అంతసేపు ఎందుకురా? త్వర కలుపు ఎదవకానని అన్నట్టు చెప్పడం మర్చిపోయింది. రే మన దొన్నపోతే ఎదకొచ్చినట్టుంది, ఎదురుగా వెళ్తే నా మీద ఎక్కేస్తుంది. మంచి బొడ్డు ఫుల్ ఆడకేదని చూసి జతకు పంపించరా బాబు. పురత ఎప్పుడో నీకే ఫోన్ చేద్దాం అనుకుంటున్నాను, ఈ లోపు నువ్వే చేస్తావురా. మన రాజుగారి తోటలో కోడి పెండారు పంపించమన్నాను, పంపించావా? ఎట్లేదా? ఇన్నిసార్లు చెప్పాలా తెరమాలేదవా? ఆయన నాకు ఒకటే ఫోన్ల మీద ఫోన్లు కొడేస్తున్నాడు, నేను నీకు ఫోన్ల మీద ఫోన్లు కొడేస్తున్నాను. మొత్తాన్ని ముగ్గురు ఫోన్ల మీద ఫోన్లు కొట్టేసుకుంటున్నారా బాబు. నీ గాలి తిరిగిలు పక్కనెట్టి ముందు లోడెట్టుకెళ్ళరా బాబు. పండగ వస్తే చాలు ఎవడో పనులు చేయడు, పత్తి వ్యాపారాలు ఎక్కువైపోతున్నాయి యాదవులకి. అనియా వెల్కమ్ టు భీమవరం. కొంచెం మెల్లిగా చెప్పొచ్చు కదరా, నీ టోన్కి ఈ టౌన్ మొత్తం అదిరిపోయింది. ప్రెసిడెంట్ అయినా మాత్రం ఉండాలరా. అసలుకైతే నేనే స్టేషన్కి వద్దాం అనుకున్నాను. ఇగో పండగ వస్తే చాలు ఏదో మాటండు, అందుకే ఈ అదోలతో దగ్గరుండి పనిసే ఇస్తున్నాను. అది వదిలే గాని పయనం బాగా జరిగిందట్రా. తీసావు కదరా ఫస్ట్ క్లాస్ బోగి టికెట్లు, సౌండ్ పట్టకుండా సుఖంగానే వచ్చాం. ఆబ్రా బాబు ఎటకరాలు, కరెక్ట్గా టైంకి ట్రైన్ డ్రైవర్ గారు మారిపోయాడురా. లేకపోతే ఫస్ట్ క్లాస్ ఏం కర్మా, ఏకంగా ఇంజిన్ లో కూర్చోబెడేస్తున్నా మమ్మల్ని. అబ్బో, ఊరి నుంచి రిటర్న్ వెళ్తాం కదా, అప్పుడు కూర్చోబెడదులే. అయ్యి బాబు వదినా, వదినా బాగున్నావా? బాగున్నారా కాశీ? ఏంటి కొద్దిగా లాగినట్టున్నావు?
నువ్వు ఊరుకోదనా పంపర బానస్కలు ఊరిపోతాను. డేటింగ్ చేద్దామని చూస్తున్నాను. ఎక్కడ పనులు? అది డేటింగ్ కాదు బాబాయ్, డైటింగ్. ఊరుకో గడిచిపిల్ల, అందరికి నీ అంత ఇంగ్లీష్ రాదు కదా అన్నట్టు బాగా చదువుకుంటున్నావేటే? నాకేం సూపర్ గా చదువుకుంటున్నాను బాబాయ్. ఏడ్చింది దాని ముఖం చూస్తే అర్థం కావట్లేదు బాబాయ్ నీకు. చూసి కాపీ కొట్టి పాస్ అయిపోతుంది. ఊరికే అదొకనా మళ్ళా స్లిప్ లెట్టడం చేత కదా కదా, అందుకని కాపీలు కొట్టుకుంటుంది. నువ్వు బాగా చదువుకో తల్లి. ఏట్రమ్మనుగా కింద ఏడు పండగ నిమ్మకాయలు ఉండేవాడు, ఇప్పుడు దెబ్బకాయలా అయిపోయావు. ఎక్కువ తినేస్తాను ఏట్రా? అవును, ఎక్కువే తింటున్నాడు. డాడీ చేతిలో దెబ్బలు. అచ్చి బాబాయ్, దీని గోదనాటకారం అంతా వచ్చిందిరా. మీరు ఊరెళ్ళేలోపు ఎక్కడ మన సంబంధం చూసి చేద్దాం. ఓ వంటకానా ఏట్రా అంత కావకెట్టు? అంటే మీరు నన్ను పలకరించలేదని నేనే పలకరించాను మాయే. ఆహా అలాగే. హాయ్ అంకుల్, హౌ డు యు డు? వత్త వత్త గేదె గండి కూడా వెనక మాల తోలుకొచ్చారేట్రా? ఏమేం తోలుకు రాలేదురా, మధ్యలో తగులుకున్నాడు. ఫోన్లే కరెక్ట్ టైం కి తీసుకొచ్చారు. యారా నువ్వు ఖాళీయేనా? ఏ అంకుల్? ఖాళీయేనా అని అడుగుతున్నాను. ఖాళీ అంకుల్, మన టెంపుల్ ఉంటాయి ఫుల్ ఖాళీ. ఒరే సత్తిపండు, పేడెత్తడానికి ఎవరు లేరన్నావు కదా, నిన్న గేదెలు బాగా దగ్గర కట్టే. ఎరా బంతి, చెప్పండి అయ్యా. పల్లెలో పండగ వాతావరణం మొదలైంది. టీ తాగుదామా కాఫీ తాగుదామా? నాకేదైనా పర్లేదయ్యా. నేను అడిగింది నీకేం కావాలని కాదురా, నాకు చెప్పమని. సారీ అయ్యా. ఒరే రాంబాబు ఓ కాపీ. ఒరే రాంబాబు, ఏట్రా ఊర్లో విశేషాలు? ఈ ఏళ్ళతో ఊర్లో మీ పరుగు పై 2 ఏళ్ళు అవుతుందంటే. సాయినాథా, సర్లేరా ఆ కాపీ నీళ్ళు అలాగియ్యి. ఎరా రాంబాబు, చక్కెర తగ్గిందేట్రా? పొగరలేనోడుకు సొగరు ఎందుకంటే కళ్ళు మూసు తాగండి. ఏటండే అదన్నీ మాట్లాడుతున్నా మీరేటి అనట్లేదు? ప్రాణం పోయినా పర్లేదురా, ఊపిరి ఒకసారి పోతే, కానీ పరుగు పోతే మాత్రం ఊపిరి పీల్చిన ప్రతిసారి ప్రాణం పోతూనే ఉంటది. ఇదిగో ఇలాగే. ఆయన అదంతా కాశీగడ్ కుటుంబం వల్ల వచ్చిందంటే ఆయన ఊరికే వదలకూడదు. నేను కూడా ఆడి కోసమే ఎయిటింగ్ రా. ఆడి ఒక్కసారి ఈ ఊరిలో అడుగు పెట్టాలి. ఆడి కాళ్ళు చేతులు ఇరిసేసి మన చేపల చెరువుకి ఎరువేసేస్తాన్రా. ఒరే బంతే, మామూలమ్మ కాదురా, ఇలా కోరుకోగానే కరుణిచ్చింది. అవునండి. ఎరా కాశీ, పండక్కి చుట్టాలు వచ్చినట్టున్నారు. రిటర్న్ టికెట్లు గట్ట తీయకరా, మళ్ళీ వాళ్ళ ఇంటికి వెళ్తారో లేదో తెలియదు కదా. ఎరా ఓడిపోయింది సూరిబాబు, క్షవరమైనా నీకు ఎవరో రాలేదురా. కోగని కాపీ దాక్కుండా ఎందుకురా నీకు గెలుకుళ్ళు? మళ్ళీ తిరిగి ఏమనంటే ఏడి సత్తావు. అదే అక్కర్లేదండి, మీరు ఇచ్చిన స్ట్రోక్ ఆల్రెడీ చచ్చిపోయాడు. మరి మన దెబ్బ అలా ఉంటది. 2 years అయినా ఇంకా తలుచుకుంటున్నాడు. రే పిల్లకోతే, పండక్కి ఏమైనా పప్పలు వండితే తినే, చూడాల్సిన పందాలు ఏమైనా ఉంటే చూసేయి. ఎందుకంటే తర్వాత నువ్వు చూడడానికి అయ్యి ఉండవు, ఇల్లు చూడడానికి నువ్వు ఉండవు. కరెక్ట్ గా చెప్పారయ్యా. ఏటి బాబాయ్, ఈడు ఊర్లో చాలా మారాయి గానీ ఈడు బుద్ధి మాత్రం మారలేదు. రే సూరిబాబు, పండగకి వచ్చాడు సైలెంట్ గా సంక్రాంతి జరుపుకుని వెళ్ళిపోతాడు అనుకుంటున్నావేమో. కెలిక్కితే వైలెంట్ అయిపోతాను. సూరిబాబు అంకుల్, లాస్ట్ టైం మాటలతో చెప్పాను, కానీ ఈసారి ఏమైనా ఎక్స్ట్రాలు చేస్తే ఫైట్లతో చెప్పాల్సి వస్తుంది, జాగ్రత్త. బాగా చెప్పారు అబ్బాయి. ఒరే రాంబాబు, ఇడు పెత్తన మొహం చూస్తుంటే కాపీ కూడా డబ్బులు లేనట్టున్నాయి. నా ఖాతాలో రాసుకో, కట్టేస్తాను. మన వెళ్ళొస్తానే.